హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. మరో 2 నెలల్లో థియేటర్స్ లో తాండవం ఆడేందుకు వచ్చేస్తోంది అఖండ 2. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్ మూవీకి భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆల్మోస్ట్ బడ్జెట్ రికవరీ చేసిందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తుండడం అఖండ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి పెంచేసింది. బాలకృష్ణ బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ అఖండ 50 కోట్లతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర 117 కోట్లకి పైగా కలెక్ట్ చేసి డివైన్ యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు బోయపాటి సీను. ఇటు అఖండ నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీక్వెల్ ని దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలకృష్ణ కెరియర్లోని హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న అఖండ 2 రిలీజ్ కి ముందే 90% పైగా బడ్జెట్ రికవరీ చేసిందనే న్యూస్ వైరల్ అవుతోంది. బాలయ్య అఖండ 2 సినిమా ఎవరూ ఊహించని రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 85 కోట్లు పలికిందని టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ బాలయ్య సినిమాకి ఈ మొత్తంలో చెల్లించేందుకు రెడీ అయిందట. అంతేకాదు శాటిలైట్ రైట్స్ విషయంలోనూ తాండవం సినిమాకి భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. అఖండ 2 శాటిలైట్ రైట్స్ 60 కోట్లు పలుకుతున్నట్లు సమాచారం. ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ తోనే ఏకంగా 145 కోట్ల బిజినెస్ చేస్తూ ఉండడంతో బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా 80 నుంచి 90% పైగా బడ్జెట్ రికవరీ చేసినట్లే అంటున్నారు జనాలు. సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ బిజినెస్ చేస్తున్న అఖండ 2కి థియేట్రికల్ రైట్స్ తో వచ్చేదంతా ప్రాఫిట్సే అంటున్నాయి సినీ వర్గాలు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అఖండ 2 థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల వరకు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో తాండవం సినిమా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని టచ్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నందమూరి అభిమానులు. 308 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఓజీ సినిమా. మరి జస్ట్ ఒక టీజర్ తోనే ఈ రేంజ్ బిజినెస్ చేస్తున్న అఖండ 2 ట్రైలర్ విడుదలయ్యాక ఈ బిజినెస్ లెక్కలు ఏ రేంజ్ లోకి వెళ్తాయో వెయిట్ అండ్ సీ. పెద్ది సినిమాలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మెగా అభిమానులు. అనుకున్న టైంకి సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనే డౌట్స్ కి పూణే షెడ్యూల్ తో చెక్ పెట్టిన బుచ్చిబాబు ఈ దీపావళికి అద్దిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో పెద్ది నుంచి వచ్చి ఆ అప్డేట్ పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. 600 150 చెప్పిన టైంకే సినిమాని పూర్తి చేస్తానంటున్నారు బుచ్చిబాబు. అనుకున్న టైంకి పెద్ది సినిమా పూర్తవదు. ఇయర్ ఎండింగ్ కి కాదు నెక్స్ట్ ఇయర్ కి షెడ్యూల్స్ పోస్ట్ పోన్ అంటూ వచ్చిన రూమర్స్ కి పూణే షెడ్యూల్ తో చెక్ పెట్టింది పెద్ది టీం. వారం రోజుల ఈ లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్ జాహ్నవి కపూర్ పై రొమాంటిక్ సాంగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ గ్లింప్స్ దీపావళికి వచ్చే ఛాన్స్ ఉందనే వైరల్ న్యూస్ మెగా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. పూణే షెడ్యూల్లో రామ్ చరణ్ జాహ్నవి కపూర్ పై కంప్లీట్ చేసిన రొమాంటిక్ సాంగ్ అప్డేట్ ఈ దీపావళికి వస్తుందని తెలిసి ఎగ్జైట్ అవుతున్నారు మెగా అభిమానులు. చరణ్ జాహ్నవికి సంబంధించి వస్తున్న ఫస్ట్ అప్డేట్ కావడం, అందులోనూ సాంగ్ గ్లింప్స్ కావడంతో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ కి సంబంధించి లీకైన రామ్ చరణ్ క్రేజీ డాన్స్ మూవ్స్ సాంగ్ పై ఎగ్జైట్మెంట్ పెంచేశాయి. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న పెద్దిలో రామ్ చరణ్ డైలాగ్ మాడ్యులేషన్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇవ్వడం పక్కా అంటోంది పెద్ది టీం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది పెద్ది సినిమా. ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైమల్టేనియస్ గా పూర్తి చేసుకుంటోన్న పెద్ది సినిమా షూటింగ్ 60% పైగా అయింది. మరి ఈ దీపావళికి పెద్ది టీం ప్లాన్ సర్ప్రైజ్ మెగా ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో ట్రీట్ ఇవ్వబోతుందో వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా ట్రెండ్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ సినిమాలపై ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో చూపిస్తోంది. స్టార్ హీరో, మీడియం హీరో అనే తేడా లేకుండా అంతా ఇదే బాట పడుతున్నారు. అందరితో పాటే తాను అంటూ ఈ రూట్లోకి వచ్చేశారు సాయి దుర్గతేజ్. గ్లిమ్స్ తో సంబరాల ఏటిగట్టు వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసి సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేశారు. సంబరాల ఏటిగట్టు సినిమా గ్లిమ్స్ తో సర్ప్రైజ్ చేశారు సాయి దుర్గతేజ్. రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీకి గ్లిమ్స్ ఎండ్ కార్డ్ వేసింది. బాలీ పవర్ఫుల్ లుక్ లో సాయి దుర్గతేజ్ మేకోవర్, గ్లింప్స్ లో చూపించిన యాక్షన్ బ్లాగ్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి.
అసుర సంధ్యవేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం డైలాగ్తో సినిమాపై అంచనాలు పెంచేశారు సాయి దుర్గతేజ్. అయితే ఈ గ్లింప్స్ చూసిన ఆడియన్స్ మాత్రం సంబరాల ఏటిగట్టు సినిమా మినీ కేజీఎఫ్ లా ఉందంటున్నారు. సంబరాల ఏటిగట్టు మూవీ గ్లింప్స్ లోని ప్రతి షాట్, ప్రతి మూమెంట్ ని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాలోని నరాచి బ్లాక్ తో కంపేర్ చేస్తున్నారు ఆడియన్స్. గ్లింప్స్ లో చూపించిన మైనింగ్ వరల్డ్, అక్కడి జనం, ఇదంతా చూస్తుంటే కేజీఎఫ్ సినిమా సెకండ్ హాఫ్ లో నరాచిలోకి రాఖీభాయ్ ఎంట్రీ ఇచ్చిన ఎపిసోడులా ఉందంటున్నారు. అంతేకాదు ప్రతి సీన్, ప్రతి ఫేమ్ సేమ్ డిటో అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ వస్తేనే సాయి దుర్గతేజ్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్. సాయి దుర్గతేజ్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు సినిమా లాస్ట్ మంతే థియేటర్స్ లోకి రావాల్సింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ అయింది. దాదాపు 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో శ్రీకాంత్, జగపతి బాబు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరి విరూపాక్ష మూవీతో గ్రాండ్ సక్సెస్ చూసిన సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. తెలుసు కదా సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ. రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్లోని సిద్ధు మార్క్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. స్పెషల్లీ సిద్ధు క్యారెక్టరైజేషన్ పై నెక్స్ట్ లెవెల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. అయితే ట్రైలర్ చూసి సినిమాని జడ్జి చేయొద్దంటున్న సిద్ధు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా సినిమాతో కంబ్యాక్ కి రెడీ అయ్యారు సిద్ధు జొన్నలగడ్డ. జాక్ సినిమాతో ఫెయిల్యూర్ చూసిన సిద్ధు తెలుసు కదా తనకి కంబ్యాక్ మూవీ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డైరెక్టర్ నీరజ కోన స్క్రిప్ట్ చెప్పగానే కొత్తగా అనిపించిందన్న సిద్ధు అందుకు తగ్గట్లు వరుణ్ క్యారెక్టరైజేషన్ ఉండడంతో సినిమాకి ఓకే చెప్పాను అన్నారు. జస్ట్ ట్రైలర్ చూసి సినిమాని జడ్జ్ చేయొద్దన్న సిద్ధు సినిమా చూశాక లవ్ మ్యారేజెస్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ గురించి అంతా తప్పకుండా డిస్కస్ చేస్తారని తెలుసు కదాపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. తెలుసు కదా సినిమాలో అంజలిగా రాశి ఖన్నా, రాగా క్యారెక్టర్లో శ్రీనిధి శెట్టి నటించారు. 2022లో వచ్చిన నాగ చైతన్యతో చేసిన థ్యాంక్ యూ తర్వాత మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకొస్తోంది రాశి ఖన్నా. ఇటు శ్రీనిధి శెట్టి రీసెంట్ గా నాని హిట్ 3 సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. తెలుసు కదా సినిమాలో సిద్ధుతో ఈ ఇద్దరి హీరోయిన్స్ రొమాన్స్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశాయి. డైరెక్టర్ నీరజ కోన తెలుసు కదా సినిమాని సరికొత్త ఆలోచనతో తెరకెక్కించారని, సినిమా చూశాక స్టోరీ పాయింట్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుందని సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి. ఇండస్ట్రీలో స్టైలిస్ట్ గా జర్నీ స్టార్ట్ చేసిన నీరజ కోన తెలుసు కదా సినిమాతో మెగా ఫోన్ పట్టారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధు లాంటి హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. వరుణ్, రాగా, అంజలి ఈ 3 క్యారెక్టర్లతో ముడిపడిన కథే తెలుసు కదా సినిమా అన్నారు డైరెక్టర్ నీరజ కోన. ఈ క్యారెక్టర్స్ లో సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి అద్భుతంగా చేశారన్న నీరజ తెలుసు కదా సినిమాకి తమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ అన్నారు. మరి గుడ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ శుక్రవారం విడుదలవుతున్న తెలుసు కదా ఆడియన్స్ ని ఏ మేర మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ గురువారం థియేటర్స్ లోకి మిత్రమండలి ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న సుధీర్ బాబు. రష్మిక సినిమా కోసం జేక్స్ బెజాయ్, మరోసారి సలార్ రీ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తుంది మిత్రమండలి సినిమా. ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సుధీర్ బాబు జటాధర నుంచి ట్రెండ్ సెట్ చేయి పిల్లోడా అనే పార్టీ సాంగ్ విడుదలైంది. సోనాక్షి సిన్హా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. రష్మిక మందన్న మైసా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు జేక్స్ బెజాయ్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది మూవీ టీం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మైసా తెరకెక్కుతోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ మూవీకి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా తెలుగు స్టేట్స్ సహా తమిళనాడులో బుక్ మై షో యాప్ లో #1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. ఈ నెల 23న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా సలార్ ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న బైసన్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 17న, తెలుగులో ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తుంది. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.